హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు 2025లో ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ అజయ్ కుమార్. యూనియన్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 నుంచి 323 అనేది తెలియజేస్తుంది. అలాగే యూపీఎస్సీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీనిని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1926 అక్టోబర్ 1న స్థాపించారు. అలాగే యూపీఎస్సీ యొక్క మొదటి చైర్మన్ ఎవరు అంటే సర్ రాస్ బేగ్. నెక్స్ట్ 2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోకి కొత్త చైర్మన్ ఎవరయ్యారు? ఆన్సర్ వి నారాయణన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. అలాగే ఇస్రో అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1969లో స్థాపించబడింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జూన్ 2025లో జరిగిన ఎయిర్ ఇండియా AL 171 ప్రమాదంపై దర్యాప్తు ఎవరి నేతృత్వంలో జరుగుతుంది? ఆన్సర్ గోవింద్ మోహన్. నెక్స్ట్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 26వ గవర్నర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వరరావు, జె స్వామినాథన్, టి రవిశంకర్, పూనం గుప్తా. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే ఇంద్రనీల్ భట్టాచార్య. RBI యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరు అంటే సుధా బాలకృష్ణన్. నెక్స్ట్ భారత సైన్యం యొక్క డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ స్ట్రాటజీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ గాయ్. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1959 జనవరి 27న. నెక్స్ట్ భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని 3 సభ్యుల కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషన్ను నియమిస్తాడు. మొట్టమొదటి భారత ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. నెక్స్ట్ మెటా ఇన్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఇండియా హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరుణ్ శ్రీనివాస్. మెటా యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే మార్క్ జుకర్బర్గ్. ఆయన మొదటగా 2004లో ఫేస్బుక్గా స్థాపించారు. అలాగే అక్టోబర్ 2021లో ఫేస్బుక్ దాని మాతృ సంస్థ పేరును ఫేస్బుక్ నుంచి మెటాగా మార్చబడింది. అంటే ఫేస్బుక్ పేరును మెటాగా మార్చారు. అలాగే ఈ మార్పులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటికి మాతృ సంస్థగా మెటా అనేది నిలిచింది. వెరీ ఇంపార్టెంట్. మెటా అనేది ముందుగా ఫేస్బుక్గా ఉండేది. నెక్స్ట్ జూన్ 2025లో భారత రాష్ట్రపతికి సహాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ యశస్వి సోలంకి. నెక్స్ట్ 2025లో కొత్తగా నియమితులైన FAI ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శైలేష్ సి మెహతా. నెక్స్ట్ క్వశ్చన్, IBCI ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ భూపేంద్ర యాదవ్. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవంలో సమానంగా భారతదేశం ఏప్రిల్ 2023లో IBCIను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్లో కొత్త డైరెక్టర్గా ఏ శాస్త్రవేత్త ఎన్నికయ్యారు? ఆన్సర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని IIT సంస్థలు ఉన్నాయి అంటే 23 IIT సంస్థలు ఉన్నాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మొట్టమొదటి IIT ఖరగ్పూర్లో 1951వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కలకత్తా దగ్గరలో ఉన్న ఖరగ్పూర్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల కమిషనర్ NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వి రామసుబ్రమణియన్. ఈ సంస్థ అనేది భారత పార్లమెంట్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అక్టోబర్ 12, 1993లో NHRC స్థాపించబడింది. దేశంలోని ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని, అతని హక్కులకు భంగం కల్పించిన, అన్యాయంగా ఎన్కౌంటర్ల పేరిట చంపిన ప్రశ్నించేందుకు రాజ్యాంగం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. తప్పు చేసిన ఏ వ్యక్తినైనా చట్టపరంగానే శిక్షించాలి కానీ చట్టాన్ని తీసుకుని ఏ విధమైన చర్యలు పాల్పడకూడదు.
అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబిఏ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1946 స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. నెక్స్ట్, టాటా కెమికల్స్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ పద్మనాభన్. నెక్స్ట్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకు కొత్త అధ్యక్షులుగా ఎన్నికైనది? ఆన్సర్ రాజీవ్ మేమాని. ఇండియన్ ఇండస్ట్రీ అయిన సిఐఐ అనేది భారతదేశంలో ఉన్న ఒక ప్రభుత్వేతర వ్యాపార మరియు పరిశ్రమ సంస్థ. దీనిని 1895లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, 52వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ బిఆర్ గవై. జస్టిస్ బిఆర్ గవై ఎన్నవ భారత ప్రధానమంత్రి అంటే 52వ భారత ప్రధానమంత్రి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 అనేది భారత ప్రధాన న్యాయమూర్తి కోసం వివరిస్తుంది. 1950 జనవరి 26న భారతదేశం రిపబ్లిక్గా అవతరించింది. 1966 సుప్రీంకోర్టు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం ప్రధాన న్యాయమూర్తి అన్ని పనులను ఇతర న్యాయమూర్తులకు కేటాయించడానికి అధికారం ఉంది. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా గవై నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శివ సుబ్రమణియన్ రామన్. పిఎఫ్ఆర్డిఏ జాతీయ పెన్షన్ పథకం ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 2003వ సంవత్సరంలో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, అండమాన్ మరియు నికోబార్ కమాండ్ ఏఎన్సీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ దినేష్ సింగ్ రాణా. నెక్స్ట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎక్స్చేంజ్ డిజిడిఈగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శైలేంద్రనాథ్ గుప్తా. నెక్స్ట్, 2025 జూన్లో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జస్టిస్ ఎన్ఎస్ సంజయ్ గౌడ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హర్వాన్స్ చావ్లా. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా దేశాల ఆర్థిక కూటమిని సూచిస్తుంది. బ్రిక్స్లో ఏ ఏ దేశాలు ఉంటాయంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికా. ఇది మొదటగా 2001లో ప్రారంభమైంది. ప్రారంభించేటప్పుడు బ్రిక్ బిఆర్ఐసి బ్రిక్గా ఉండేది. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి. నెక్స్ట్, సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు 11వ చైర్మన్గా ఎవరు అయ్యారు? ఆన్సర్ తుహిన్ కాంతా పాండే. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అనేది భారతీయ సెక్యూరిటీల మార్కెట్ని నియంత్రించే ఒక సంస్థ. దీనిని 1992లో సెబీ చట్టం ద్వారా అధికారికంగా స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్, మొదటి మహిళా లా సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అంజు రతి రాణా. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శక్తికాంత దాస్. మొదట ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే పీకే మిశ్రా, ప్రమోద్ కుమార్ మిశ్రా. నరేంద్ర మోడీకి కొత్త ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు. ఇతను ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారి. నెక్స్ట్, ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత విశిష్ట గుర్తింపు ప్రాథమిక సంస్థ అయిన కొత్త సిఇఓ ఎవరు? ఆన్సర్ భువనేష్ కుమార్. భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రాథమిక సంస్థ ఉదయ్ అనేది ఆధార్ చట్టం. దీనిని 2016 ప్రకారం స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ సంస్థ అనేది భారతదేశంలోని ప్రజలకు ఆధార్ నెంబర్లను జారీ చేస్తుంది. నెక్స్ట్, 2025 జూన్లో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ రాకు కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పరాగ్ జైన్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది ఒక భారతదేశ గూఢచార సంస్థ. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత 1965న జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత
విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఈ సంస్థ అనేది అవసరం ఏర్పడింది. 1968 సెప్టెంబర్లో రాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వేరు చేసి ఒక సంస్థగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ భారతదేశ కొత్త సిఏజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కె సంజయ్ మూర్తి. సిఏజీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ 9వ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయ్ కిషోర్ రాజ్కర్. జాతీయ మహిళా కమిషన్ 1990 చట్టం ప్రకారం 1990 ఆగస్టు 30న ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం పొంది 1992 జనవరి 31న ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్. అలాగే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేఖా గుప్తా. నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఆర్పిఎఫ్ఎస్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోజ్ యాదవ్. ఇది భారతదేశంలో రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే భద్రతా దళం. దీనిని 1957వ సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మంగీలాల్. ఐసిఆర్ను 1929 జూలై 16న స్థాపించబడింది. నెక్స్ట్ నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సూర్యకాంత్. ఈ నల్సాను 1967లో స్థాపించారు. నెక్స్ట్ మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంహెచ్సిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కెంపయ్య సోమశేఖర్. నెక్స్ట్ ఐబీ ఇంటర్నేషనల్ బ్యూరో చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తపన్ కుమార్ ధికా. ఐబీ అనేది సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ బాక్లారియట్. ఇది భారతదేశ అంతర్గత నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరోని సూచిస్తుంది. దీనిని మొదటగా సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ పేరుతో 1887లో స్థాపించారు. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ 2025 జూన్లో ప్రధానమంత్రి మ్యూజియం మరియు లైబ్రరీకు డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అశ్విని లోహని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ మహేంద్రదేవ్. నెక్స్ట్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఐడబ్ల్యూఎల్ఎఫ్ ద్వారా అథ్లెట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మీరాబాయి చాను. ఐడబ్ల్యూఎల్ఎఫ్ అనేది ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అనేది 1935లో ఏర్పడింది. ప్రస్తుతం సహదేవ్ యాదవ్ అధ్యక్షునిగా ఉన్నారు. నెక్స్ట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 3 నెలల పాటు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ సప్తాల్ భాను. భారత జీవిత బీమా సంస్థ అనేది 1956 సెప్టెంబర్ 1న స్థాపించబడింది. అలాగే దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ 2025 మేలో పార్లమెంటులో ప్రొసీడింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కేసీ వేణుగోపాల్. నెక్స్ట్ భారత ఎన్నికల కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వివేక్ జోషి. భారత ప్రధానమంత్రి నేతృత్వంలో 3 సభ్యుల ఎంపిక కమిటీ సిఫారసు మేరకు భారత రాష్ట్రపతి ఒక ఎన్నికల కమిషన్ను నియమిస్తాడు. అత్యంత సీనియర్ ఎన్నికల కమిషన్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తాడు. 1950లో భారత ఎన్నికల సంఘం ఏకసభ్య సంస్థగా స్థాపించబడింది. నెక్స్ట్ బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మనన్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ భారతదేశ కొత్త సీజీఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎస్ఎస్ దూబే. నెక్స్ట్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమితేష్ కుమార్ సిన్హా. నెక్స్ట్ భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆర్ వెంకటరమణి. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి యొక్క కొత్త ఎండి మరియు సిఇఓ ఎవరు? ఆన్సర్ అశోక్ చంద్ర. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త వైస్ చీఫ్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ నర్మదేశ్వర్ తివారీ.
నెక్స్ట్ 2025 మేలో 1 సంవత్సరం పాటు పదవీకాలం పొడిగించిన డిఆర్డిఓ చీఫ్ పేరేమిటి? ఆన్సర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ ఎఫ్ఐసిసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హర్షవర్ధన్ అగర్వాల్. సిజిడిఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్కు హెడ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ మయాంక్ శర్మ. నెక్స్ట్ ఆర్థిక కార్యదర్శి ఫైనాన్స్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అజయ్ సేత్. నేషనల్ సెక్యూరిటీ బోర్డుకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి శ్రీనివాసన్. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సదానంద్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది భారతదేశంలోని కేంద్ర ఉగ్రవాద నిరోధక చట్ట అమలు సంస్థ. ఇది ముంబై ఉగ్రవాదుల దాడుల తర్వాత 2008లో స్థాపించబడింది. జాతీయ దర్యాప్తు సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది.